క్రైస్తవులైన మాకు బైబిల్ ఉంది. ఇది మాకు ప్రమాణం. ఇది మాకు కొలబద్ద లాంటిది. మేము ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా బైబిల్‌కు లోబడే బైబిల్‌లో చెప్పిన దాని ప్రకారంగా చేస్తాం. మా బైబిల్‌లో విగ్రహారాధన చేయకూడదని ఉంది కాబట్టి, విగ్రహారాధనకు సంబంధించిన ప్రసాదాలు గాని, విగ్రహాలకు సంబంధించి ఏది కూడా మేము చెయ్యం. దాని అర్థం ఏంటంటే హైందవుల మనోభావాలు దెబ్బతీయడం అని అర్థం కాదు. మా బైబిల్ మేము పాటిస్తున్నాం అని అర్థం. ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు మేము ప్రసాదం తినలేదంటే హైందవులను వెక్కిరించినట్టు కాదు. మేము మా బైబిల్‌లో రాసిన దాన్ని పాటిస్తున్నాం అని అర్థం. మీకు అది తినాలంటే మీరు పాటించండి. ఓకే. కదా! యేసుని నమ్మామంటే అర్థం ఏంటి? మీకు భిన్నంగా ఉంటామనే దాని అర్థం. లేకపోతే ఒకడు ఇస్లాంలో ఉన్నామంటే అర్థం ఏమని? వీరిద్దరికంటే భిన్నంగా ఉంటాడు కాబట్టి ఇస్లాం అన్నాం. వీళ్ళకంటే భిన్నంగా ఉంటారు కాబట్టి బౌద్ధులని పిలిచాం, జైనులని పిలిచాం. ఇప్పుడు మీరు చేసే ప్రతి దాన్ని నేను చేస్తున్నాను అనుకో, అప్పుడు నేను క్రిస్టియన్ ఎందుకు అవుతాను? మన ఇద్దరం ఒకటే అవుతాం. కాబట్టి మన భారతదేశం అన్నది భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం ఇది. ఓకే. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అన్ని మతాలకు సమాన హోదా ఇవ్వబడింది. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. ఎవడు దేన్నైనా నమ్మొచ్చు. ఇస్లాంలో వ్యక్తి క్రిస్టియన్ రావచ్చు, క్రిస్టియన్ వ్యక్తి హిందూ వ్యక్తి బౌద్ధులకు వెళ్ళొచ్చు, బౌద్ధం జైనులకు వెళ్ళొచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఒకసారి నేను దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎందుకు చేయట్లేదు, దీన్ని ఎందుకు చేయవు అని అనడం వితండవాదం. అంటే కనీసం మన భారతదేశం గురించి కనీస అవగాహన లేకపోవడం, రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేకపోవడం.